బాపట్ల జిల్లా చీరాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చర్యలు కొనసాగుతున్న జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ కమ్యూనిటీ హాల్లో చీరాల డీఎస్పీ ఎండి మెయిన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్లను ఆటోలలో అతికించారు. ఆటోలను ప్రచార వాహనాలుగా ఉపయోగించడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా డీఎస్పీ తెలిపారు. ఆటో డ్రైవర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటారని, ఎక్కడైనా గంజాయి వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 1972-112 టోల్ ఫ్రీ నంబర్లకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పోలీసులు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిషాముక్త్ భారత్ అభియాన్ పథకం కింద డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్లో ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని ఆ వ్యసనం నుండి విముక్తి చేయడం అనేది ప్రధానంగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈగిల్ చీఫ్ ఐజీ శ్రీ రవికృష్ణ గారు, అలాగే లోకల్ పోలీస్ తరఫున మన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరాల పట్టణంలో మన చీరాల సబ్ డివిజన్ తరఫున అందరు పోలీస్ అధికారుల సమక్షంలో, అట్లాగే ఆటో డ్రైవర్ల సమక్షంలో ఈ నిషాముక్త్ భారత్ అభియాన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయినా సరే ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ గురించి వాళ్ళకి ఏదైనా అవగాహన ఉంటే 1972 నంబర్కి కాల్ చేసి ఆ వివరాలు తెలియజేస్తే సంబంధిత అధికారులంతా వచ్చేసి దానిని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఈ రకమైన అలవాట్లు ఉన్నాయో, ఈ రకమైన వ్యసనం అనేది ఉంటుందో వాటి మీద తగు చర్యలు తీసుకొని ఈ వ్యసనాన్ని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.